గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, తృతీయంలో కుజుడు, పంచమంలో గురు శుక్రులు. వినయపూర్వకంగా పనులు మొదలుపెట్టండి. విజయావకాశాలు చేరువలోనే ఉన్నాయి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. పని ప్రారంభించిన తర్వాత మార్పులు చేర్పులు చేయకుండా తగిన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఎందుకంటే చంచల నిర్ణయాలతో ఏకాగ్రతకు భంగం కలిగితే ఫలితం ఆలస్యం అవుతుంది. కాబట్టి ధైర్యంగా, ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. స్పష్టమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. స్పష్టత కోసం ఆత్మీయులను సంప్రదించండి. ప్రతిభతో పనిచేయడం ద్వారా ప్రధాన కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. తగిన ప్రోత్సాహం ఉంటుంది. మీ ధైర్యం, మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు లక్ష్యాలను సిద్ధింపజేస్తాయి. నిరంతర సాధన అవసరం. అడుగడుగునా స్పష్టత అవసరం. ఒత్తిడికి గురి కావద్దు. శాంతంగా ముందుకు సాగండి. వారం మధ్యలో విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మంచి జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని తీసుకొస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు లక్ష్మీనామాన్ని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు? లక్ష్మీమాతను దర్శించాలి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు.